ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరులారా, మీకందరికీ నా వందనములు తెలుపుతున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము అపొస్తల కార్యములు 1:8. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అపొస్తల కార్యంలో 1:8. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పెను. ప్రారంభ ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి యెహోవా దేవా, ఈ దినమును నీ జీవవాక్యమును ధ్యానించుటకు మాకు అనుగ్రహించినందుకు నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లించున్నాము. ప్రభువా, ఈ వాక్యమును చదువుతున్నప్పుడు వినుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారానే మాతో మాట్లాడుము. వాగ్దాన పరిచయము. ప్రియ నేస్తమా, యేసుప్రభు పరలోకమునకు ఎక్కిపోవుటకు ముందు తన శిష్యులకు ఇచ్చిన గొప్ప వాగ్దానమే అపొస్తల కార్యంలో 1:8. ఆయన చెప్పలేదు, మీరు చదువు పొందెదరు, మీరు పేరు పొందెదరు, మీరు ఖ్యాతి గడించెదరు అని చెప్పలేదు. కానీ ఆయన చెప్పింది ఒకటే, మీరు శక్తిని పొందెదరు. పరిశుద్ధాత్మ శక్తి అవసరము. శిష్యులు యేసుతో 3 సంవత్సరములు నడిచారు, అద్భుతాలు చేశారు, బోధలు విన్నారు. కానీ యేసు చెప్పాడు, మీరు ఇంకా ఎదురు చూడాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి లేకుండా దేవుని వాక్యము చెప్పలేము, చేయలేము, దేవుని కార్యమును చేయలేము. జకర్యా 4:6. బలము వలనను కాదు, శక్తి వలన కాదు, నా ఆత్మ వలననే ఇది జరుగును. శక్తి ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు. మనము ప్రార్థనలో ఉన్నప్పుడు, నిరీక్షణలో ఉన్నప్పుడు, విధేయతలో ఉండినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి మనలను నింపుతాడు. అప్పుడు మేడగదిలో భయపడే పేతురు ధైర్యమైన సాక్ష్యము ఇచ్చాడు. మూసుకుపోయిన గదులు అగ్నివలే మారినాయి. సాధారణ మనుషులు దేవుని పాత్రలు అయ్యారు. అగ్ని జ్వాలలు కలిగి అన్ని భాషలు మాట్లాడగలిగారు. శక్తి ఎందుకు ఇస్తాడు? వాక్యం చెబుతుంది, నాకు సాక్షులయ్యిందురు. గొప్పగా మాట్లాడడానికి కాదు, పేరు తెచ్చుకోవడానికి కాదు, దేవునికి సాక్షులుగా ఉండటానికి. మన జీవితం ద్వారానే యేసుక్రీస్తు కనిపించాలి. మత్తయి 5:16. మనుషులు మీ సత్కార్యములను చూచి మీ పరలోకపు తండ్రిని మహిమపరచబడినట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశించనీయుడి. వ్యక్తిగత అన్వయము. ప్రియ నేస్తమా, ఈ వాగ్దానము ఈ రోజు కూడా నీ కొరకే. నీవు బలహీనుడవని అనుకుంటున్నావా? నీవు సాధారణుడవని ఆశిస్తున్నావా? పరిశుద్ధాత్మ వస్తే నీ బలహీనతలోనే శక్తి సంపూర్ణమగును. 2 కొరింథీయులకు 12:9. నా కృప నీకు చాలును, బలహీనతలోనే నా శక్తి సంపూర్ణమగును. ముగింపు ప్రార్థన. ప్రభువా, ఈ వాగ్దానమును మేము విశ్వసిస్తున్నాము. మాపై పరిశుద్ధాత్మను కుమ్మరించుము, మాకు శక్తిని అనుగ్రహించుము, మా జీవితముల ద్వారా నీవు మహిమపరచబడినట్టు చేయుము. యేసుక్రీస్తు మధురనామములో ప్రార్థించి పొందుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ నైస్ డే.